వైఎస్ జగన్ తెనాలి పర్యటన రాజకీయ చర్చకైతే తెరలేపింది. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించడంపై వివాదం రేగింది. జగన్ పర్యటనను అటు దళిత అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకించాయి. తెలుగుదేశం నాయకులు కూడా జగన్ తీరుపై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా జగన్ టూర్ ఆంధ్ర పాలిటిక్స్ లో ఓ కొత్త సెగను పుట్టించింది. తెనాలిలో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం అదుపు తప్పిందని, పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని జగన్ విమర్శించారు. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, పోలీసు వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమన్నారు జగన్. తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ మంత్రుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, నాయకుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని జైళ్ళల్లో పెడతా ఉన్నారు, ఏ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం. ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ, ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దాలుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు. పోలీసుల చేతిలో దళితులు, మైనారిటీల పిల్లలు దెబ్బలు తిన్నారన్నారు జగన్. బాధితుడు జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అని, బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉందని చెప్పారు. ఐతానగర్లో సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ వేరే వ్యక్తులతో గొడవ పడుతుంటే వీళ్లు అడ్డుకున్నారని జగన్ అన్నారు. కానిస్టేబుల్ని ప్రశ్నించడమే వీళ్లు చేసిన తప్ప అని ప్రశ్నించారు. ఆ తర్వాత ముగ్గురు యువకులను పోలీసులు హింసించారని జగన్ ఆరోపించారు. చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, దోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని. దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. ఒకసారి ఈ ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి. రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉండడు. తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు. హైదరాబాద్లో తాను పనిచేస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు, జొమాటో అనే కంపెనీలో పనిచేస్తూ ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి, వీళ్ళంతా యంగ్స్టర్స్, చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు, పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించి. తెనాలి ఘటన జరిగిన తర్వాతే ముగ్గురు యువకుల మీద రౌడీ షీట్ తెరిచారన్నారు జగన్. పోలీసుల తీర్పులు ఇస్తున్నారని, గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు అంటూ ముద్ర వేస్తున్నారని చెప్పారు. కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చని, ఆ వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయని చెప్పారు. నడి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారన్నారు. పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారని జగన్ ప్రశ్నించారు. ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయి. చంద్రబాబు నాయుడు మీద 24 కేసులున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు మీద కూడా 24 కేసులున్నాయి. ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమేనా అది? ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా. కేసులు ఉన్నాయి కదా అని చెప్పి, పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి
నువ్వు చేసిన పనికి జస్టిఫైబుల్ కారణం కాదది. కేసులు ఉంటే ఆ కేసులు తేల్చాల్సింది కోర్టులు. మీరు ఆరోపణ చేస్తారు, అది న్యాయం కాదు అని చెప్పి వాళ్ళ అవతల కోర్టుల్లో ఆర్గ్యూ చేస్తారు. జడ్జి కేసు వింటాడు, జడ్జి తీర్పునిస్తాడు. అంతేకాని పోలీసులు ఇలా కేసులు గతంలో ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని వచ్చి నడి రోడ్డు మీద వాళ్ళను నిల్చోబెట్టి. ఇక తెనాలిలో జగన్ పర్యటనపై దళిత ప్రజా సంఘాలైతే మండిపడ్డాయి. జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఐతానగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. గతంలో నూతక్కి రవికిరణ్ హత్య జరిగినప్పుడు జగన్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్ కాన్వాయ్ వస్తుండగా నల్ల బెలూన్లు ఎగురవేశారు. జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెనాలిలో గంజాయి విక్రయాలు, సామాన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన ముఠా సభ్యుల్ని పరామర్శించేందుకు జగన్ వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తెనాలి పర్యటనపై తెలుగుదేశం నేతలు కూడా ఫైర్ అయ్యారు. గంజాయి చైన్ స్నాచింగ్ లో జైలుకు వెళ్లొచ్చి కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిని పోలీసులు రోడ్డుపై కొట్టారన్నారు. అలాంటి బ్యాచ్ కు జగన్ సానుభూతి తెలపడం దురదృష్టకరమన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఇది దిగజాడు రాజకీయానికి పరాకాష్ట అని విమర్శించారు. గంజాయి బ్యాచ్ ను పరామర్శించిన జగన్ ని చూసి జాలిపడటం తప్ప ఇంకేం చేయలేమన్నారు రఘురామ. మాజీ ముఖ్యమంత్రి తెనాలి పర్యటన ఎందుకు? ఆ పర్యటన అంటే మరి అక్కడ రౌడీ షీటర్లుగా బాగా పేరు పొందిన మరి జాన్ విక్టర్ ఒకతను, అతని గ్యాంగు, ఓ 3-4 ఉన్నారు. ఎన్నో కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు. మరి పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వెళ్ళారు, వచ్చారు. గంజాయి బ్యాచ్, చైన్ బ్యాచ్ అని ఎన్నో బిరుదులు ఉన్నాయి. తెనాల్లో ఎంతో పేరు ప్రసిద్ధిగాంచిన ముఠా, గంజాయి ముఠా వాళ్ళని చెప్పి విశిష్టమైన ప్రాధాన్యత సంతరించుకున్న రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రతిస్పందించడానికి మనతో పాటు టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సార్, ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ టూర్ కి సంబంధించి మీరేమంటారు? తెనాలి టూర్ లో అదేవిధంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? సార్ చాలా కూడా తెనాలి కంటూ ఒక ప్రత్యేకత. సార్ చెప్పండి. యా, ఆర్ యు గెటింగ్ మై వాయిస్? yes. తెనాలి అంటే ఒక తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది. తెనాలి అనగానే చిన్నప్పుడు మేము చదువుకునేటువంటి పుస్తకాల్లో తెనాలి రామలింగడు గుర్తొచ్చేవాళ్ళు. ఆ తర్వాత కట్టమనేని కృష్ణ గారు గుర్తొస్తారు, మహేష్ బాబు గారు గుర్తొస్తారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు గుర్తొస్తారు. రైట్. ఇక వైఎస్ జగన్ తెనాలి పర్యటన అయితే రాజకీయ చర్చకైతే తెరలేపింది. పోలీసుల చేతిలో ఎవరైతే దెబ్బలు తిన్నారో ఆ యువకుల కుటుంబాలను జగన్ పరామర్శించడం అయితే జరిగింది. ఇక ఈ పరామర్శే ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది. జగన్ పర్యటనను దళిత ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తెలుగుదేశం నాయకులు కూడా ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి ప్రతిస్పందించడానికి మనతో పాటు నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు ఉన్నారు, టీడీపీ నేత. సార్, అసలు జగన్ పర్యటనను మనం ఏ విధంగా చూడొచ్చు? ఎవరైతే దళితులు అని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి వెళ్లారో వారు విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ పర్యటనను? మేడం, గుడ్ ఈవినింగ్ మేడం, మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా. అయితే ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన యొక్క అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనం మేడం. రాజకీయాల్లో ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా సరే, ప్రతిపక్ష పార్టీ నాయకులైనా సరే, ఎవరింటికైనా సరే, ఎవరైనా సరే పరామర్శించవచ్చు. కానీ భారతదేశ చరిత్ర చూసుకుంటే ఎవరైనా సరే బాధితులను పరామర్శిస్తారు. కానీ ఇక్కడ నిందితులను పరామర్శించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో
అది జగన్మోహన్ రెడ్డి ఒక్కడని చెప్పి చెప్పుకోవచ్చు మేడం. ఎవరైనా సరే ఒక గంజాయి మత్తులో ఒక మహిళ మీద, అది కూడా దళిత మహిళ మీద దాడి చేసి కిరాతకంగా ప్రవర్తిస్తే చట్టాలు తన పని తాను చేసుకోపోవటం కాదు, ఖచ్చితంగా వెంటనే శిక్షించాలని చెప్పేసి దాన్ని ఖండించి ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే, నిన్న మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలా కాకుండా ఒకరి మీద, రాకేష్ అనేటువంటి వ్యక్తి మీద, నవీన్ అనేటువంటి వ్యక్తి మీద, జాన్ విక్రమ్ అనేటువంటి వ్యక్తి మీద, ఒక్కొక్కరి మీద దాదాపుగా 7 కేసులు, 8 కేసులు, 9 కేసులు, అవి కూడా చూస్తే మేడం చైనీస్ స్నాచింగ్ కేసులు, గంజాయి సరఫరా కేసులు, గంజాయి వాడుతున్నటువంటి కేసులు. అటువంటి వారిని తీవ్రంగా శిక్షించండి అని చెప్పేసి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమంత్రి అలా చెప్పకపోగా, బాధితురాలను పరామర్శించకపోగా, బాధితురాల కుటుంబానికి ధైర్యాన్ని చెప్పకపోగా, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తాను, ఖచ్చితంగా గంజాయి తాగే వాళ్ళని ప్రోత్సహిస్తాను, అవసరమైతే గంజాయి తాగేటోళ్ళకి ఏదైతే మొన్నటిదాకా విద్యార్థులకు నేను మేనమామ అని చెప్పేసి వాళ్ళకి ఏదైతే కంసమామగా అయ్యాడో, ఈ రోజున జగన్ అనేటువంటి వ్యక్తి గంజాయి మామగా తయారయ్యాడు. అదేవిధంగా రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గంజాయి తాగే వాళ్ళందరూ సార్, ఇది జూనియర్, ఇప్పుడు ఎవరైతే ఆ పోలీసుల దాడిలో బాధపడ్డారో లేదంటే వాళ్ళు ఉన్నారో, సో జూనియర్ అడ్వకేట్ ఆ జాన్ విక్టర్ అనే అతనికి బార్ కౌన్సిల్లో సభ్యత్వం కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు జగన్. సో మీరు చెప్తున్నారు వాళ్ళ ఒక గంజాయి బ్యాచ్, ఈ విషయాలు మీరు చెప్తున్నారు, అంటే ఈ రెండిట్లో ఏ వర్షన్ కరెక్ట్ అనుకోవచ్చు? ఇప్పుడు ఒకటి మేడం, మెడికల్ చెకప్ పంపిస్తే అతను గంజాయి తాగాడా లేదా అనేది ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత తెలిసింది. అంతేకాకుండా తన క్రిమినల్ రికార్డు చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2021, 2020లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదే తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మనకు కేసులు నమోదయ్యాయి. ఇది ఎక్కడైనా సరే రికార్డులు చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఎవడు కూడా ట్యాంపర్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంతేగాని సొంత మీడియా ఉంది కదా అని చెప్పేసి బయటకు వచ్చే జనాల మధ్యలో పదే ఏదైతే రాష్ట్రపతి గారిని కలిసి బయటకు వచ్చి 32 మంది లిస్టులో కమ్మ డిఎస్పీలు ఉన్నారని చెప్పేసి పదే ఒక అబద్ధాన్ని పదే చెప్తే నిజము అని చెప్పేసి ప్రజలు ఒకసారి నమ్మారు కాబట్టి మరలా అదే ప్రయత్నిస్తే మరలా నమ్ముతారేమో, మరలా ఇంకోసారి ముఖ్యమంత్రి కావచ్చేమో అని చెప్పేసి పగటిగల్లగంటా ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. భవిష్యత్తులో ఏది చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మర్యాదస్తులు కానీ, మేధావులు కానీ, దళిత సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ ఎవరు కూడా హర్షించేటువంటి పరిస్థితులు లేరు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బాధితుల వైపు ఉండాల్సిందే, ఖచ్చితంగా బాధితులు పరామర్శించాల్సిందే, ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలి. కానీ ఇక్కడ నిందితుల వైపు వెళ్ళి నిందితులకు అండగా నిలబడేటువంటి వ్యక్తిని ఒక జగన్మోహన్ రెడ్డిని చూసాం. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. ఇక వైఎస్ జగన్ తెనాలి పర్యటన అయితే రాజకీయ చర్చకైతే తెరలేపింది. పోలీసుల చేతిలో ఎవరైతే దెబ్బలుతున్నారో ఆ యువకుల కుటుంబాలను అయితే జగన్ పరామర్శించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా టర్న్